ముబారక్ విషయంలో మరి కేటీఆర్ గారు రాష్ట్ర పిలుపునివ్వడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గానికి కానీ స్టేట్కి కానీ మొత్తం సాది ముబారక్ కళ్యాణ్ చెక్కులు ఎక్కడ కూడా గవర్నమెంట్ వద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా ఇవ్వమని చెప్పలేదు. కోర్టు గతంలో వీళ్ళు టీఆర్ఎస్ పాలనలో తీసినట్టు జీవోలను మరి ఒక రకంగా ఉన్నాయని చెప్పేసి చట్టబద్ధత లేదని చెప్పి కోర్టులో ఒక లాయరు అడ్వకేటు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మరి ప్రభుత్వానికి మరి ఒక నివేదిక ఇచ్చింది, మీరు చట్టబద్ధత లేదు దాని విషయంలో ఏం ఆలోచిస్తున్నారని చెప్పి ఒక నివేదిక ఇస్తే కోర్టుని అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు ఒకటి విన్నపం చేస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్యం కానీ సాది ముబారక్ చెక్కులు కూడా ఎక్కడ కూడా ఆపమని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన జీవోలన్నీ కూడా తప్పు ఉన్నాయి అనే విషయం తప్ప ఎక్కడ కూడా రద్దు చేయమని కానీ ప్రభుత్వానికి ఇవ్వద్దని కూడా ఎక్కడ చెప్పలేదు. ఈ నెల 12వ తారీఖు రోజున హైకోర్టు ఏం చెప్పిందంటే జీవోలు తప్పుగా ఉన్నాయి, చట్టబద్ధత కల్పించాలి కళ్యాణ లక్ష్మి గారి సాది ముబారక్ చెక్కుల విషయంలో చెప్పింది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇవ్వద్దని కూడా మీ ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు తప్పుదాలను అవి వారి ఈ గుట్టలో భాగంగా నేను అనుకుంటా ఉన్నాను. ఈ కోర్టుల విషయంలో కూడా వాళ్ళనే ఎవరో అడ్వకేట్ని పంపించి ప్రభుత్వాన్ని బదనం చేయడానికే ఈ ప్రయత్నం నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా గమనించాలి, టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా అన్ని తప్పుదాలే, ఎక్కడ కూడా తప్పు. కేటీఆర్ కూడా అన్ని అబద్ధాల కోరు మాటలు, ఎక్కడ కూడా అబద్ధాలు, ఆయన బతుకంతా అబద్ధాలే, ఆయన జీవితం అంతా అబద్ధమే, అన్ని విషయాలు కూడా అబద్ధం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ కూడా ఆపము, యథావిధిగా కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. 17వ తారీఖు లోపు 9వ తారీఖు లోపు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తూ ఉంది. యథావిధిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు ఖచ్చితంగా యథావిధిగా నడుస్తాయి. ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆపవని చెప్పేసి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలందరినీ అయోమయానికి గురి కావద్దని సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ మాటలన్నీ పుట్టుకతోనే అబద్ధాలు ఉన్నాయి. మనం అన్నీ గతంలో చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడైనా ఆపుతాని చెప్పి కూడా అన్నదా, ఇప్పుడు కూడా అనలేదు. ఒక్కసారి గమనించాలన్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరిపై ఉందని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు బీఆర్ఎస్ మాటలు నమ్మి మరొకసారి కూడా మోసపోవద్దు, ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా నిన్న ఆర్టీఓ కూడా చెప్పడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు చెక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పంచుతాము, మా దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటి కూడా అప్లికేషన్ పెట్టుకున్న చెక్కులందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము అందిస్తాము, ఎలాంటి ఆందోళన చేద్దామని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నారు. గతంలో పథకాలు ఎన్ని పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎన్ని అబద్ధాలు ఆడి ఒక్కసారి మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నాం. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు, కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దళితులను సీఎం చేస్తా అని చెప్పి సీఎం చేయలేదు. మీ పుట్టుకనే టీఆర్ఎస్ పుట్టుకనే బీఆర్ఎస్ పుట్టుక ఒక అబద్ధంతో పుట్టిన పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీ విజ్ఞాపన చేస్తా ఉన్నాం. పథకాలు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా రద్దు చేయబోము, అన్ని యథావిధిగానే కొనసాగుతాయి. రైతులకు 12,000 కానీ బియ్యం ఉచిత బియ్యం కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు అందరికి కూడా పెన్షన్లు వికలాంగులకు కానీ గీత కార్మికులకు కానీ వితాంతులకు కానీ నేత కార్మికులకు కానీ మళ్ళా కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా మరి కొత్త పింఛన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.